వ్యాసం వ్యాసాన్ని డీచే సూచిస్తాం. వృత్తంలో అనంత జాలు గీయవచ్చు. వీటిలో అతిపెద్ద జా వృత్త కేంద్రం గుండా పోతుంది. దీనినే వ్యాసం అని అంటాం. వ్యాసాన్ని సాధారణంగా డీతో సూచిస్తాం. పటంలో చూడండి. వ్యాసాన్ని సాధారణంగా డీతో సూచిస్తాం మనం. ఇక్కడ ఆర్ అనేది వ్యాసార్థం. అంటే డి = r+r. డి = 2r. ఆర్ కావాలి అంటే మనకు d/2. అంటే ఏదైనా వృత్తంలో వ్యాసం అనేది వ్యాసార్థమునకు రెట్టింపుగా ఉంటుంది. దట్ ఈస్ d = 2r. వృత్త పరిధి అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. అది ఎలా కౌంట్ చేస్తామంటే వృత్తం యొక్క మొత్తం పొడవుని ఆ వృత్తం యొక్క పరిధి అంటాము. ఒక వృత్తం చక్రం ఒక పూర్తి భ్రమణంలో ప్రయాణించిన దూరాన్ని ఆ వృత్తం యొక్క పరిధి అని అంటాము. ఏదైనా వృత్తం యొక్క పరిధి అంటే చుట్టుకొలతను ఆ వృత్తం యొక్క వ్యాసం డీచే భాగిస్తే ఎల్లప్పుడూ ఒక స్థిర విలువ 3.14 వస్తుంది. ఇది 22/7 విలువకి కూడా సుమారుగా సమానం. దీనిని పై అనే గ్రీకు అక్షరంతో సూచిస్తారు. పరిధి బై డి = పై. 22/7 అనగా పై, కానీ పై అనగా 22/7 ఎల్లప్పుడూ కాదు. పరిధి డి పైగా తీసుకుంటాము. ఇక్కడ పరిధి సి అనేది 2πr. అంటే వృత్త పరిధిని 2πr అని తీసుకుంటాము.